అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సాధారణంగా మన లాగ్స్ అన్నీ కూడా మీరు మార్నింగ్ టైం చూస్తూ ఉంటారు కదా. ఇది ఈవినింగ్ టైం అనమాట అండి. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మరుసటి రోజు వీడియో కార్యక్రమం అంతా దానికి సంబంధించి అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట అండి. వాయిస్ చెప్పేది ఉంటే వీలైతే మధ్యాహ్నమే చెప్పుకుంటాను. కానీ మధ్యాహ్నం పూట చెప్పేటప్పుడు వాయిస్ నాకు ఇబ్బంది ఏంటంటే, ఇళ్ళ వెంట ఏయో ఒకటి అమ్మేవి వెళ్తూ ఉంటాయి కదండి, ఆ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే సాధారణంగా మధ్యాహ్నం పూట వాయిస్ చెప్పడానికి ఇష్టపడినండి, ఎడిటింగ్ చేసేసుకుంటాను. అలానే ఫోన్ పట్టుకుని చాలాసేపు ఉంటాం కదండి. ఈవినింగ్ కొద్దిగా అలా బయటకు వచ్చి పాత మీద అంతా నడుస్తూ ఉంటాం. మార్నింగ్ వాటరింగ్ చేయకపోతే ఈవినింగ్ టైం చేస్తూ ఉంటాను అనమాట అండి. మా వారేమో బయటికి వెళ్ళారు, మాకు సాయంత్రం ఫంక్షన్ ఉన్నది. ఇక సాయంత్రం ఫంక్షన్కి రెడీ అవుతాం అనుకోండి. ఈ వాటరింగ్ చేస్తూ పైన ఏదో చుక్కలా కనిపిస్తే అది ఏరోప్లెయినా ఏంటి అనుకుంటూ చూస్తూ ఉన్నాను. ఇంతలోకి పిన్ని గారు కూడా వచ్చారనమాట అండి. మాకు రెండు వెంపులా గేట్లు ఉంటాయి కదండి, బయట కళ్ళాపి చల్లేసి ముగ్గు సాయంత్రం పూట వేసేస్తారు పిన్ని గారు. ఇక ఉదయం వచ్చినప్పుడు మాత్రం ఇవంతా క్లీన్ చేసి తులసమ్మ దగ్గర ముగ్గు వేయటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సాధారణంగా పిన్ని గారితో మార్నింగ్ టైం ఏమి మాట్లాడనండి నేను. ఆవిడతో అని కాదు, నేను ఎవరితో మార్నింగ్ టైం మాట్లాడటానికి ఇష్టపడను. స్తోత్రాలు శ్లోకాలు ఏయో పెట్టుకుంటా, మైండ్ అంతా నాకు దాని మీదే ఉంటుందన్నమాట. కాఫీ తాగేటప్పుడు మేము మా ఇంట్లో వాళ్ళతో మాత్రమే మాట్లాడుకుంటాం అనమాట అండి, అంతే. అంటే ఇది చిన్న విషయమే అయినా కూడా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఫోన్లు కూడా మార్నింగ్ టైమే అటెండ్ చేయమండి. మా వారు కానీ నేను కానీ మార్నింగ్ టైం ఫోన్స్ అటెండ్ చేయము. పిల్లలు అయితేనే, మా మరిది గారు పిల్లలు ఫోన్ చేస్తేనే ఎత్తుతామన్నమాట. ఇక మార్నింగ్ టైం ఫోన్స్ కూడా అటెండ్ అవ్వము. ప్రత్యేకించి ఎందుకు అంటే, మార్నింగ్ మన మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందండి, ఉంచుకోవాలి కూడా. అందువల్ల వేరే వాళ్ళతో మాట్లాడామనుకోండి, ఏయో వాళ్ళ సాధక బాధకాలు అవన్నీ చెప్తూ ఉంటారు. మార్నింగ్ అంతా కూడా మనం డిస్టర్బ్డ్గా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మార్నింగ్ ఎవరితో మాట్లాడండి. నేను ఇలా చెప్తున్నానని మరోలాగా అనుకోకండి. నేను ఏదైతే పాటిస్తూ ఉంటానో నేను అవే మీకు చెప్తూ ఉంటాను. అందుకని పిన్ని గారితో కొద్దిసేపు కబుర్లు ఆడుతూ ఉన్నాను అనమాట అండి. ఆవిడేమో నాకు కొంచెం నీరసంగా ఉందమ్మా అంటే, పర్లేదులేండి నేను ముగ్గు వేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పాను. ఇక పైప్ తోటే బయట ఇటు గేటు బయట కూడా వాటరింగ్ చేసేసి ముగ్గది వేసేసాను అనమాట అండి. ఇంతలోకి నాకు కొరియర్ వచ్చిందండి. ఎలుగురి కలెక్షన్స్లో నేను శారీస్ ఆర్డర్ చేశాను అనమాట. ఉగాది కోసం శారీస్ తెప్పించుకున్నాను, నాకు కొరియర్ వచ్చింది. ఎలుగురి కలెక్షన్స్లో మనకి ఎవ్రీ సాటర్డే కూడా యూట్యూబ్ ఛానల్లో లైవ్ జరుగుతుందండి. ఆ లైవ్ చూసి లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, గివ్ అవేలు ఇస్తున్నారు. కామెంట్ పిక్కర్ ద్వారా సెలెక్ట్ చేసి గివ్ అవేలు ఆ రోజు ప్రోగ్రాంలో చూపించిన శారీసే ఇస్తున్నారనమాట. నేను కూడా ప్రతి శనివారం చూస్తున్నానండి లైవ్ ప్రోగ్రాము. అందులో నచ్చిన శారీస్ని ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చినాయి ఆ శారీస్. ఎట్లానో ఇక సాయంత్రం నాకు చపాతీలు పని కానీ ఏ పని లేదండి. సాయంత్రం ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్ళాలన్నమాట అండి. చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ ఉన్నది. ఏమంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చీర ఎత్తుక్కుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఎలుగురి కలెక్షన్స్ నుంచి చీరలు వచ్చినాయి అనగానే అప్పుడు తెప్పించుకున్న చీర గుర్తుకొచ్చి ఇప్పుడు తీసుకట్టానండి. నేను కట్టుకున్న ఈ చీర ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలుగురి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నానండి. భలే బాగుంటుందండి. ఎన్నిసార్లు ఉతికేసానో చెక్కు చెదరలేదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మంగళగిరి స్టైల్ శారీ అనమాట అండి. 999 అండి ఈ చీర. ఇప్పుడు కూడా ఉన్నాయంట, మీకు కావాలంటే తెప్పించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టేసుకోవచ్చు, అసలు జర్నీస్కి కట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలానే నేను కట్టుకున్న బ్లౌజ్ ఉన్నది చూడండి, ఇక్కత్ బ్లౌజులు. ఆ బ్లౌజులు కూడా నేను ఎలుగురి కలెక్షన్స్ నుంచి తెప్పించుకుంటానండి. ఎలుగురి కలెక్షన్స్లో ఇక్కత్ బ్లౌజ్ పీసులు 6 కలిపి 1000 రూపీస్ అండి. అర డజను నార్మల్ అంటే ఎరుపు, పచ్చ, నీలం, నలుపు ఇట్లా ఒక అర డజన్ కలర్స్ ఏమన్నా తెప్పించుకున్నాం అనుకోండి, డైలీ యూస్కి చెక్కల్లాగా పనిచేస్తాయండి బ్లౌజులు. ఎందుకంటే మామూలు రూబీను కలంకారీ బ్లౌజులు ఇవి అసలు మన్నట్లేదండి. మనకేమో టైలర్కి ఇచ్చి కుట్టించుకుంటే 350-400 తీసుకుంటున్నారు ఒక బ్లౌజు స్టిచ్చింగ్కి వచ్చి. రెగ్యులర్ యూస్కి అయితే మాత్రం ఈ బ్లౌజ్ పీసులు సూపర్గా ఉంటాయండి, తెప్పించుకోండి. 6000 అనమాట. ఎలుగురి కలెక్షన్స్లో 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట అండి. అది మనం ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే మనకు వచ్చేసేస్తుంది. నేనైతే 1 మీటర్కి 2 బ్లౌజులు కుడతా ఉంటాను, మా అమ్మాయికి నాకు. ఇప్పుడు నేను టైలర్ చేత కుట్టించుకుంటున్నాను కదా, అవకాశం లేదనుకోండి.
ఓకే అండి, ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. ఒరిజినల్ ఇక్కత్ కాటన్ బ్లౌజులు. వీటికి లైనింగ్ గట్రా ఏమీ వేసుకోక్కర్లేదండి. హాయిగా అన్ని చీరలకి మ్యాచ్ అయితే వేసేసుకోవచ్చు. అంటే మరీ ఫ్యాన్సీ చీరలు వాటికి అనుకోండి, చీరల్లో వచ్చిన బ్లౌజులే కుట్టించుకుంటాం. కానీ డైలీ యూజ్ చీరలు ఉంటాయి చూడండి, వాటికి మాత్రం ఇవి చెక్కలాగా పనిచేస్తాయండి. నేను ఆల్మోస్ట్ అన్నీ ఇక్కత్ బ్లౌజులే వాడతానండి ఇంట్లోకి. మీకు కూడా కావాలంటే తెప్పించుకోండి. ఇక నేను ఈరోజు తెప్పించుకున్న చీరలు ఇవి కూడా లైవ్లో చూసి ఆర్డర్ చేసి తెప్పించుకున్న చీరలండి. ఎలుగూరి కలెక్షన్స్ అంటే నాకు అంత నమ్మకం అనమాట అండి. గత 3 ఏళ్ల నుంచి నేను పర్చేస్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర. మన గృహప్రవేశానికి కూడా పెట్టుడు చీరలు చాలా మటుకు వాళ్ళ దగ్గరే తెప్పించానండి. చాలా నమ్మకమైన వాళ్ళు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. అందుకనే లైవ్లో చూడంగానే పలానాయి కావాలమ్మా అని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. డోలా సిల్క్ బాగా నడుస్తోంది కదండి. డోలాలో ఇది ఎందుకు తెప్పించుకున్నానో మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఏమున్నాయండి దీని నిండా అని? ఆవులు ఉన్నాయండి. ఇదిగోండి, కనిపించినాయా? వరస పెట్టి ఆవులు ఉన్నాయి చూసారా? క్లాత్ కూడా భలే బాగున్నదండి. అంటే జర్నీస్కి కానీ షాపింగ్లకి ఇట్లా బయటకి ఎక్కడికన్నా వెళ్ళడానికి అట్లా కట్టుకొని బాగుంటుందని ఆర్డర్ చేశా. క్లాత్ అయితే భలే బాగుందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఆవులు వచ్చినాయి కదా, ఇంకా బాగా నచ్చింది నాకు. ఈ డోలా శారీ వచ్చి 499 అండి, అంతే, ప్లస్ షిప్పింగ్. 499కి ఎంత బాగుందానండి చీర. మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా నేను లింకులు ఇస్తున్నాను, తెప్పించుకోండి. ఎందుకంటే పెద్ద కాస్ట్లీ చీరలు ఏం కాదు కదా. ఈ సరదాగా కట్టుకోవడానికి, చక్కగా జర్నీస్కి షాపింగ్లకి వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది. ఉగాది వస్తుంది కదా, పసుపు చీర కట్టుకోవాలని అనిపించింది అనమాట ఉగాదికి. ఇది అనమాట అండి. ఇది వాషబుల్ అండి. ఈ శారీస్ అన్ని కూడా చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కత్ డిజైన్ లాగా వచ్చిందండి. క్లాత్ కూడా మెత్తగా బాగున్నది, హాయిగా ఉంది. సమ్మర్ అయినా కట్టేసుకోవచ్చు అనమాట అండి. అలా ఉన్నది, బాగుంది. 2 వైపులా ఇట్లా బార్డర్ వచ్చిన ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది, తెప్పించుకున్నాను. ఇది ఉగాదికి రెడీ చేసుకోవాలండి. ఇది 999 అండి, 1000. చాలా బాగున్నదండి. మీకు ఒకవేళ ఎల్లో కానీ లేదు అని అంటే హ్యాపీగా తెప్పించుకోండి. మెటీరియల్ చాలా బాగున్నది, క్లాత్ బాగున్నది, బార్డర్ అంతా కూడా బాగుంది. మంచి ఇక్కత్ డిజైన్ తోటి ఉన్నది కదా. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఉగాదికి ఇట్లా ఎల్లో తెప్పించుకోండి, బాగుంటుంది. మంచి ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు, కొంచెం సామన్ సాయి ఉన్న వాళ్ళు కట్టుకున్నా బాగుండే ఎల్లో అనమాట అండి. ఈ ఎల్లో బాగుంది. అదెంతండి, 999. తర్వాత ఈ మధ్య డైలీ యూస్ కండి కొంచెం మంచి చీరలే కట్టేస్తున్నానండి. ఎందుకంటే మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారండి. మరి పిచ్చి చీరలు కట్టుకుని ఉండలేం కదా ఇంట్లో. నాకు ఈ టైపు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకళ్ళు తెచ్చిచ్చారండి. ఎల్లో శారీ కట్టాను, మీకు గుర్తుండి ఉంటుంది. అది హాయిగా ఉంటాయి అనమాట ఈ చీరలు. సరే, ఈ కలర్ కూడా బాగున్నది అని డార్క్ గ్రీన్. ఇదిగోండి, ఈ శారీ కూడా చాలా బాగున్నది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉన్నదండి. అంతా ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలాగనమాట, డార్క్ గ్రీన్. బార్డర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్. శారీ అంతా కూడా మంచి ఒక కాటన్ ఫీల్ తోటి బాగున్నదండి. అంటే ఇది ఎవరికన్నా కావాలన్నా కూడా తెప్పించుకోండి. ఎంత 1000 కదా, బాగుంది. ఒక సెమీ గద్వాల్ అనుకోండి, ఇది సెమీ గద్వాల్ శారీ. ఇది వైలెట్ శారీ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చిందండి డిజైన్. బాగుంది. నాకు కొంచెం పార్టీస్, చిన్న ఫంక్షన్స్ ఎక్కువ అండి. నేను ఎక్కువగా అటెండ్ అవుతూనే ఉంటాను. నేను అన్ని మీకు వీడియోలో పెట్టను, కానీ ఇంచుమించు వారంలో ఒకటి 2 ఫంక్షన్స్ ఉంటాయండి నాకు. అంటే అన్ని హ్యాపీ ఫంక్షన్స్ అనే కాదండి, మా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. వాటికి కూడా నేను కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇదిగోండి, భలే రిచ్గా ఉందండి శారీ. ఇది వైలెట్ ఏమండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ ఇది. మీకు ఎవరికన్నా వైలెట్ లేకపోతే కనుక చక్కగా ఇది తెప్పించుకోండి. ఇది స్మూత్గా ఉందండి మెటీరియల్. పైగా ఇది పోగులు పట్టే విధంగా కూడా లేదు. ఇది భలే బాగుందండి. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసండి, ఇట్లా శారీ అంతా డిజైన్ వస్తే వెనక పోగులు పట్టేస్తా ఉంటాయి. కానీ ఇది వెనక కూడా ఇలానే ఉంది, పోగులు ఏమి పట్టవండి. చక్కగా తెప్పించుకోండి, బాగుందమ్మా.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ బాగా ఇచ్చాడు. అట్లానే బ్లౌజ్ ఏమో ఇదనమాట. బ్లౌజ్ కూడా బాగున్నదండి, ఎందుకంటే సాధారణంగా ప్లెయిన్ ఇస్తాడు కదా ఇందులో. దీనికేమో ఇట్లా బుటీస్ లాగా వచ్చినాయి, చెరీ బుటీస్ లాగా వచ్చి సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చిన బ్లౌజ్. ఇది 1400 ఈ చీర. అంటే ఇది కొంచెం పార్టీ వేర్లేండి, రిచ్గా ఉన్నది కదా, స్మూత్గా బాగున్నదండి, క్యారీ చేయటం ఈజీ. బాగుంది. ఈ శారీ కూడా చాలా బాగున్నదండి. నేను ఎలుగురి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్న ఈ చీరలన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి, బాగున్నాయి. మీకు నచ్చినవి హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఈ ఉగాది పండగకి ఏ చీర అన్నా నచ్చితే తెప్పించుకోండి, బాగున్నదండి. మెటీరియల్ బాగున్నాయి, చీర కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది, తెలుస్తుంది. బాగుంది, అంత బాగున్నదండి. అలానే నేను కట్టుకున్నాను చూడండి, ఈ శారీ కూడా 999. ఇది కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోండి, మంచి క్వాలిటీ అండి, బాగున్నది. ఎందుకంటే మనం సమ్మర్లో కట్టుకున్నా బాగుంటుంది. ఇది ఎక్కడికైనా కట్టుకెళ్ళొచ్చు అనమాట. ఇందులో ఇట్లా డిజైన్ కూడా వచ్చేసింది కాబట్టి మనం ఏమి వర్క్ గట్రా కూడా ఏం చేసుకోకల్లా. శారీ అంతా ఇట్లా చెక్స్ వచ్చి ఉంటుంది, అటు ఇటు ఏమో మనకి ఇట్లాగా బ్లూ తోటి. దీని ఏంటంటారు డిజైన్? బాతిక్ అంటారా? బాతిక్ డిజైన్ అంటారా అండి? బాతిక్ డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎలుగురిలో తెప్పించుకున్నాను. ఎలుగురి కలెక్షన్స్ వారి దగ్గర నేను ఈ బ్లౌజ్ పీసులు కూడా తెప్పించుకుంటానండి. సమ్మర్కి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. సమ్మర్ అని కాదు, మీరు ఎంత వాడినా చెక్కలాగా మన్నుతాయండి, అలానే ఉంటాయి. మీరు డైలీ యూస్ కోసం కానీ ఏమన్నా కొన్ని కాటన్ శారీస్కి మ్యాచింగ్స్గా కానీ ఇవి తెప్పించుకోండి. మనకి ఎలుగురిలో ఈ బిట్లు చాలా దొరికేసేస్తాయి అనమాట. మంచి ఒరిజినల్ ఇక్కత్ బ్లౌజులు అనమాట. 1 మీటర్ పీస్ వస్తుంది ఒక్కొక్కటి, 6 పీసులు కలిపి 999. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ శారీస్ కావాలన్నా తెప్పించుకోండి. అలానే మర్చిపోకుండా శనివారం నాడు, ప్రతి శనివారం కూడా లైవ్ ప్రోగ్రామ్ చూడండి. అది లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంటే ఆ వారం అంతా ఎప్పుడైనా చూడొచ్చు మీరు. ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడే అని కాదు, ఆ వారం మొత్తం అంతా కూడా ఆ వీడియోని చూడొచ్చు. లైక్ చేసి కామెంట్ చేయండి. చక్కగా లక్కీ డిప్ తీసి గివ్ అవేగా ఆ వీడియోలో చూపించిన శారీస్నే ఇస్తున్నారు అనమాట. బాగుంది కదా ఆఫరు. అలానే వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయి శారీస్ ఏంటి అని తెలుస్తుంది, మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఎలుగురి కలెక్షన్స్ చాలా నమ్మకమైందండి. నేను మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వారి దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాను. చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి. సో అందుకనే నేను హ్యాపీగా చెప్తున్నాను అనమాట మీ అందరికీను. ఈ ఉగాది పండుగకి మీకు కావాల్సిన శారీస్ ఇట్లా ఏమన్నా కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. వచ్చేసారి వెళ్ళొస్తా అండి. ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటమ్మా ఎప్పుడు చీరలు ఫంక్షన్స్ ఇవేనా అని చెప్పి. ఏమండి, సమస్యలు లేవని కాదండి, సమస్యల పాటిని అవి అలానే ఉంటాయి. వాటిలన్నిటిని మనం నెట్టుకుంటూ ఆనందంగా గడపటమేనండి మన బాధ్యత. అలా ఆనందంగా ఉండటం. త్వరలో ఉగాది పండుగ రాబోతోంది, అందరం ఆనందంగా జరుపుకుందామండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.